2026-27 విద్యా సంవత్సరం మొదలైంది. ప్రైవేట్ కళాశాలలన్నీ కూడాను ఈరోజు పుస్తకాలను విక్రయించేందుకు వేదిక చేసుకున్నారు. కళాశాలల వద్ద పుస్తకాలను విక్రయించకూడదని ప్రభుత్వం కఠినంగా ఆంక్షలు పెట్టినప్పుడు కూడా యథేచ్ఛగా పుస్తకాలను మాత్రం ఈరోజు విద్యార్థులకు విక్రయించిన విషయంపై ఎస్ఎఫ్ఐ ఉక్కుపాదం మోపింది. ఏవైతే నిర్దేశించిన షాపులు ఉన్నాయో అందులోనే తల్లిదండ్రులు విద్యార్థులు కొనుక్కోవాల్సిన పాఠ్య పుస్తకాలు కళాశాల అంగట్లో కనిపించడం ఈరోజు విడ్డూరంగా ఉంది. చూస్తే కనుక శ్రీ చైతన్య కాలేజీ అంగట్లో ఉన్నటువంటి ఈ పాఠ్య పుస్తకాలు చూస్తుంటే ఇక్కడ విక్రయాలకి అందుబాటులో ఉన్న విధంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్నట్టు ఎస్ఎఫ్ఐ నాయకులందరూ కూడాను అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పాఠ్య పుస్తకాలు ఏవి కూడాను కళాశాల యాజమాన్యం విక్రయించకూడదు అని చెప్పి కఠినంగా ఆంక్షలు విధించినప్పుడు కూడా యథేచ్ఛగా పాఠ్య పుస్తకాలను సైతం విద్యార్థులు విక్రయిస్తూ వారు చేస్తున్నటువంటి ఈ బండారాన్ని బయటపెట్టినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎలా ఈ విషయాన్ని బయటపడింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ కళాశాల కూడాను పాఠ్య పుస్తకాలు విక్రయించకూడదని చెప్పి నిబంధనలు పెట్టినాయి. ఎందుకు ఇటువంటి పరిణామం మళ్ళీ వాళ్ళు పదే చేస్తారు? విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కూడా ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకి ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న రీసెంట్గా సోమవారం గ్రీవెన్స్లో కూడా ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేసాం, ఏ కాలేజీల్లో స్కూల్స్లో కూడా ప్రైవేట్ బుక్స్ యూనిఫామ్స్ అమ్మకూడదని చెప్పి. కానీ ఈరోజు శ్రీ చైతన్య కాలేజీలో శ్రీకాకుళం నడిబొడ్డు రామలక్ష్మణ్లో బుక్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఏంటి అమ్మా మోసుకెళ్తాను కాలేజీ పేరుతో అంటే అనే బుక్స్ అనేమో అవి 15,000 నుంచి 20,000 రూపాయలు ఓన్లీ బుక్సే ఉంటాయని విద్యార్థులు చెప్పడం. దానికి సంబంధించి ఈరోజు శ్రీ చైతన్య కాలేజీ రావడం జరిగింది. అందులో భాగంగానే 100% బుక్స్లో ఆల్రెడీ 60% బుక్స్ ఇప్పటికే అమ్మేశారు. ఇంకా 40-45% బుక్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పటికి విద్యాశాఖ అధికారులు వచ్చినా సరే ఈ రూములను సీజ్ చేయని పరిస్థితి, బుక్స్ పైన విచారణ చేయని పరిస్థితి. ఈ బుక్స్ ఇలా అమ్ముతున్నారంటే ఇదే శ్రీ చైతన్యం కాదు, నారాయణ, గ్లోబల్, చాలా కార్పొరేట్ ప్రైవేట్ కాదు బుక్స్ అమ్ముతున్నా సరే ఈరోజు విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెట్టే పెట్టినట్టు పరిస్థితి వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఏవి పట్టించుకోకుండా కార్పొరేట్ కళాశాలలు ఒక దుందుడుకు వైఖరికి అవలంబించు అధిక ధరలకు విక్రయించే ప్రక్రియ కూడా మీ సోదరులో బయటపడింది. ఎస్, గవర్నమెంట్ బుక్స్ అమ్మకూడదు, యూనిఫామ్ అమ్మకూడదు, అమ్మిన కాలేజీల పైన స్కూల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎన్నిసార్లు చెప్పినా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అమ్ముతున్నాయంటే ఈ ప్రభుత్వం ఒక బహిరంగంగా చెప్పిన మాట ఒకటి, లోన్ జరుగుతున్న విషయం వేరే విధంగా ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ బుక్స్ బయట గవర్నమెంట్ 5% బుక్స్కి ఇస్తే దాదాపు 7,000 నుంచి 8,000 వరకు మనకి బుక్ స్టాల్లో దొరుకుతాయి. అదే ఈ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు 15,000 నుంచి 20,000 వరకు ఓన్లీ మెటీరియల్సే అమ్మిన పరిస్థితి. జిల్లాలో నిర్దేశించినటువంటి ఏవైతే పుస్తక విక్రయశాలలు ఉన్నాయో ఆ దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి పుస్తక దుకాణాల్లో తల్లిదండ్రులు కొనుక్కోవచ్చు. కానీ ఈరోజు దాన్ని వీళ్ళు నెత్తినేసుకొని ఎక్కువ డబ్బులకు వాళ్ళకి విక్రయించే పరిస్థితి ఉందా? అవును, జిల్లాలో గవర్నమెంటే ప్రకాష్ బాబు బుక్ స్టోరు, విశాలాంధ్ర లేదా వివేకానంద అని చెప్పి ఒక 5 బుక్ స్టాల్స్లో గవర్నమెంటే ప్రింట్ చేసిన అటు తెలుగు మీడియము ఇటు ఇంగ్లీష్ మీడియంతో పాటు 2 మీడియంలు కలిపి టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది. అక్కడే కొనాలి. ఇది కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళు అక్కడికే ప్రిఫర్ చేయాలి. అక్కడ కాలేజ్ బుక్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. కానీ కార్పొరేట్ ప్రింట్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కాలేజ్ ప్రింట్లతో ముద్రలతో వీళ్ళు ఓన్గా ప్రింటింగ్ వేసుకుని ఆ పుస్తకాలని విచ్చలవిడిగా పెంచుకుంటూ సంవత్సరానికి ఒక రేటు పెంచుకుంటూ పోతా ఉన్నారు. హెవీ ఛార్జర్స్ అనేవి వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. టెక్స్ట్ బుక్ ఒక రేటు, మెటీరియల్కి ఒక రేటు, క్వశ్చన్ పేపర్కి ఒక రేటు, ఆన్సర్ షీట్కి ఒక పేపర్, స్కేల్ కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు అమ్మిన పరిస్థితి. ప్రస్తుతం విద్యా సంవత్సరం మొదలైంది. తల్లిదండ్రులకి ఆర్థిక భారంతో పాటు విద్యార్థుల నుండి దండిగా డబ్బులు దండుకునేందుకు పాఠ్య పుస్తకాలను కూడాను విక్రయించుకునే పరిణామాలు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు ఉచితంగా బుక్స్ ఇస్తున్నారు, అకామిడేషన్, ఫీజు రీయింబర్స్మెంట్. అయినా కార్పొరేషన్ కళాశాలలో చదివిన పాపమే ఈరోజు ఆ విద్యార్థికి తల్లిదండ్రులు పాలెట్ శాపంగా మారిందా? అవును, ఖచ్చితంగా. ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలు ఉన్నాయో, ఏదైతే గవర్నమెంట్ ఇప్పటికీ అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్న గవర్నమెంట్ కాలేజీలు స్కూళ్ళు ఉండా ఈ కార్పొరేట్లు అనేవి పెరుగుతున్నాయి, గవర్నమెంట్ సెక్టర్ అనేది పడిపోతున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది క్లియర్గా. కానీ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కాలేజీల్లో బుక్స్ అమ్ముతున్న ఏ అధికారి కూడా పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఏ అధికారికి అలానే మొన్నటికి మొన్న ఏదైతే గ్రీవియన్స్లో కంప్లైంట్ ఇచ్చినా ఈ రోజు వరకు ఫోన్ చేసి మేము మాట్లాడామని అనే ఒక అధికారి చెప్పినా
కానీ ఈ రోజు వరకు బుక్స్ ఏదైతే 100% ఉండవలసిన బుక్స్ 60% వరకు బుక్స్ అమ్మేశారు. కానీ ఇవరు కేవలం 45 నుంచి 40% బుక్స్ మాత్రమే ఈరోజు ఈ కాలేజీలో దొరికాయి. అదే ఈ బుక్స్ పైన సరైనటువంటి విచారణ జరిపి మళ్ళీ ఇలాంటి పరిస్థితి జరగకూడదు. ఈ శ్రీ చైతన్య కాదు, శ్రీ చైతన్య, భాష్యం, గ్లోబల్ అటువంటి కార్పొరేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా కాలేజీలు అన్నింటిలో కూడా బుక్స్ అమ్ముతున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే వీటిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం సంఘాలు చేసినటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజీలో ఈరోజు ఈ పాఠ్య పుస్తకాలు బయటపడడం, ఎక్కడ కూడా పుస్తకాలు అమ్మకూడదని కూడాను చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాలేజీ యాజమాన్యం అసలు ఏంటి ఆ పుస్తకాలు తంతే, ఆ పుస్తకాలు తంతే ఏంటి అసలు? మీ కాలేజీలో ఈ పుస్తకాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ పుస్తకాలు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరైనా స్టూడెంట్ తెప్పించుకున్నారా, మీరు విక్రయిస్తున్నారా? లాస్ట్ ఇయర్ సంబంధించిన బుక్స్ అవి, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కాదు బుక్స్. అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని అడుగుతున్నా. అంటే బుక్స్ స్టూడెంట్కి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ కొన్ని ఉంచుతాం, వాళ్ళ ప్రిపరేషన్ సంబంధించి కొన్ని రెఫరెన్స్ బుక్స్ ఇచ్చి చదివిస్తాం అన్నమాట వాళ్ళ చేత. వాళ్ళు మాత్రం ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినవే తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపిస్తారు. అంటే లాస్ట్ ఇయర్ సంబంధించిన పిల్లలకి ఏమంటే మనం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుందో దానికి సంబంధించి రెఫరెన్స్ బుక్లు అనేది పిల్లలకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చి దాని మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది తప్ప అది ఈ సంవత్సరం అయితే కాదు సార్. చూస్తే కనుక ప్రశ్నలు ఆ పుస్తకాలు ఏవి కూడా ఈ అకాడమిక్ ఇయర్ సంబంధం కాదని చెప్పి యాజమాన్యం చెప్తున్నారు. మేడం గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు చేసినట్టు ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ఇప్పటికే పుస్తకాలు విక్రయించకూడదని కఠినమైనటువంటి ఆదేశాలు జారీ అయినప్పుడు ఈ తంతును ఏ విధంగా? సార్, ఇది మాకు నిన్ననే మా దృష్టికి వచ్చింది. డెఫినెట్గా దీని మీద ప్రాపర్ చర్యలు తీసుకుంటామండి. అంటే చాలా కార్పొరేట్ కళాశాలలు ఇప్పటికే మన జిల్లాలో 5 బుక్ స్టాల్స్కి పుస్తకాలు అమ్ముకునేందుకు అక్కడికే వీళ్ళు ప్రిఫర్ చేయాలి. కానీ ప్రిఫర్ చేయకుండా వాళ్ళ కళాశాల పేర్లతో ఈరోజు పాఠ్య పుస్తకాలు రూపొందించుకోవడం వెనక చాలా చాలా అంటే స్టాండింగ్గా ఉంటుంది, దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అటువంటివి ఎలా ముందే కట్టడి చేసి ఈ పరిణామం ఉండవు సార్. మా దృష్టికి అయితే ఈ రోజే నిన్ననే వచ్చింది. డెఫినెట్గా దీని మీద ప్రాపర్ చర్యలు అయితే మేము తీసుకుంటామండి. ఇలాంటివి ముందు అయితే మా దృష్టిలో లేదు, ఇది నిన్ననే మా దృష్టికి వచ్చింది. డెఫినెట్గా వి విల్ టేక్ యాక్షన్. ఈ కళాశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయించే విషయాల్లో మాత్రం యాజమాన్యం పొంతలేని సమాధానం చెప్తున్నా పక్కా ఆధారాలతో ఈ అకాడమిక్స్ ఇయర్కి సంబంధించిన పుస్తకాలుగా వారు మాత్రం స్పష్టం చేసినప్పుడు కూడా అధికారులు మాత్రం తమ దృష్టికి ఈ విషయం రావడం జరిగింది. దీనిపై మాత్రం కళాశాల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు చేపడుతున్నారు. చూస్తే కనుక అవి ఈ సంవత్సరం అకాడమిక్కి సంబంధించిన బుక్కులు కావని అలా అంటున్నారు. నిజమేనా? లేదండి, అవి ఈ సంవత్సరంతో పాటు కిందటి సంవత్సరంతో ఉండుంటాయి, కానీ ఈ సంవత్సరాన్ని కూడా ఎక్కువగా చెల్లించారు. ఆల్రెడీ 60% అందరికీ పనిచేసి ఇంకో 40% ఉండడం వల్ల వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పంచుతాం, ఇంకో దగ్గర అమ్మకం చేస్తామని అంత ధైర్యంగా మేము బుక్స్ బయట పెట్టినా సరే ఎవరు స్పందించట్లేదు. బయటకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించలేదు కూడా, ఎందుకు మా ప్రాపర్టీ ఇలా బయట పెట్టారని చెప్పి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళకు ఉంది, అది ప్రశ్నించడానికి వాళ్ళకి ట్రైడ్ లేదు ఇక్కడ. అందుకని బుక్స్ బయట పెట్టారు. దానికి కప్పిపుచ్చడానికి ఇవి లాస్ట్ ఇయర్వి అని చెప్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా అబద్ధం. దాంతోపాటు ఈ ఇయర్ అకాడమిక్ బుక్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి అందులో. మీరు చేసిన ప్రయత్నంలో ఈరోజు ఆర్ఐవి కూడా క్షేత్రస్థాయిలో రావడం జరిగింది. వారిపై చర్యలు చేపడతామని ఒక స్పష్టత ఇస్తున్నారు. అది జరిగే పనైనా కార్పొరేట్ కళాశాలకి అధికారులకి మధ్య విద్యాశాఖ అధికారులకి మధ్యన అది జరగాలని అనుకున్నాను. ఖచ్చితంగా జరుగుద్ది. ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ అన్ని కూడా వారి మీద తగిన చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక అకాడమిక్ ఇయర్ మొదలైన దగ్గర నుంచే పాఠ్య పుస్తకాల్లో కూడాను దండిగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు కార్పొరేట్ యాజమాన్యాలు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు మాత్రం ఎండగట్టారు. జిల్లాలో 5 పుస్తక షాపుల్లో మాత్రం సంబంధించి పుస్తకాలు విక్రయించాలని అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కళాశాల యాజమాన్యాలు కూడాను ఆ బుక్ స్టాల్స్కే ఆర్డర్లు ఇవ్వాల్సి ఉండగా ఆ నిబంధనలు తూట్లు పొడుస్తూ ఈరోజు తమ కళాశాల పేర్లతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు అది కూడాను బయట మార్కెట్లో 8,000 రూపాయలు దొరికే బుక్స్ మాత్రం 20,000 వరకు వసూలు చేస్తున్నారని నిర్ధారణ కావడం. ఈ పరిణామాలన్నీ కూడా సంబంధిత అధికారులు రంగంలో దిగారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఆర్థిక భారం తెచ్చే విధంగా నడుపుతున్నటువంటి కార్పొరేట్ కళాశాల భరతం పట్టేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు చేసిన ప్రయత్నంలో శ్రీకాకుళం జిల్లాలో కోకొల్లలుగా ఇటువంటి ఉదంతాలు బయటపడుతున్నాయి. ఆదిలోనే వీటిని కనుక మట్టు పెట్టకపోతే భవిష్యత్తులో మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కార్పొరేట్ కళాశాలల పాలిట ఆర్థిక వనరుగా మారింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.